అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విహనమ్మం సత్య. మేమైతే బయటకు వెళ్ళాము, ఏంటి అనేది మీరు చూసేయండి. మసాలా తీసుకోవడానికి అయితే వచ్చాము షాప్కి. అండ్ కేరళలో మసాలా ఎలా ఉంటుందో చూపిస్తాను. 20 ग्राम्स के देना, 20 ग्राम्स के వద్దా हाँ ले लेंगे। ये ले लो, ये इल्ला 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 ఏడే ఇప్పుడైతే వెజిటేబుల్స్ అండ్ ఆకుకూరలు లైక్ కొన్ని ఫ్రూట్స్ తీసుకునే ఏరియాకి అయితే వచ్చాము. సో ఏమేమి తీసుకున్నామో చూపిస్తా. సో కేరళ మార్కెట్. సో నేను ఎందుకు అంతలా నవ్వుతున్నానంటే మీరు అబ్జర్వ్ చేశారు కదా. సో నేను వీడియో తీస్తూ మాట్లాడుతున్నప్పుడు వెనకాల ఒకరు హాయ్ చెప్తున్నారనమాట. సో నేను పబ్లిక్లో వీడియో తీయడం అనేది ఫస్ట్ స్టార్టింగ్లో షైగా ఫీల్ అయ్యేదాన్ని, ఎవరేమనుకుంటారని. తర్వాత మెల్లమెల్లగా అలవాటు చేసేసుకున్నాను. సో ఇప్పుడు ఎక్కడ ఏ ప్లేస్లోనైనా వీడియో తీసేస్తానమాట. ఇంకా తర్వాత వచ్చేసి మాట్లాడడం అయితే ఇప్పటికీ భయమే, పబ్లిక్లో మాట్లాడుతూ చెప్పడం అనేది. దట్టు నా దగ్గర మైక్ కూడా లేదు. సో అయినా సరే ఈరోజు ట్రై చేశాను అనమాట డైరెక్ట్గా మాట్లాడడానికి. సో అలా ఉందన్నమాట. ఇంకా నేనైతే ఇక్కడ మేముండే ఏరియా వచ్చేసి పెద్ద సిటీనే, బట్ ఆ ఏరియాలో కంపేరిటివ్లీ ఈ మార్కెట్లో చాలా తక్కువ ఉంటాయి వెజిటేబుల్స్. మేము మంత్లీ అంటే లైక్ మంత్కి రాము, 2 మంత్స్కి 3 మంత్స్కి ఒకసారి వచ్చి అన్నీ తీసుకొని ఇంకా మాకు కావాల్సిన షాపింగ్ కూడా చేసుకుంటాం అనమాట. సో వస్తున్న డేస్లో వినాయక చవితి ఉంది అండ్ మా ఇంట్లో అయితే ఇంకా భోజనాలు కూడా పెట్టుకుంటున్నాం అని చెప్పా కదా లాస్ట్ వీడియోలో. సో చూపించా కదా, వాటి కోసం ఇక్కడే మేము కొన్ని వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అండ్ కావాల్సిన డ్రై ఫ్రూట్స్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఎక్కువ అమ్ముతున్నారు, చూపిస్తాను. ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఒకే దగ్గర. మేముంటున్న ప్లేస్ నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉండొచ్చు మేబీ. సో మేము ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే ఇది ఒక పెద్ద ఏరియా అనమాట. ఇప్పుడు హైదరాబాద్లో చార్మినార్ దగ్గర షాపింగ్ ఏరియా అలా ఉంటుంది. అండ్ మేముంటున్న విజయనగరం లైక్ మా విజయనగరంలో మెయిన్ రోడ్ MG రోడ్ ఎలా ఉంటుంది, లైక్ అలా బజార్లు ఉంటాయి కదా, అదనమాట. కానీ ఇది ఎంత పెద్దదంటే ఇలాంటి సందులు ఒక 6-7 ఉంటాయి అన్నమాట. సో దీని పొడవు వచ్చేసి నాకు తెలిసి 1 కిలోమీటర్ అలా ఉంటుంది. సో కిలోమీటర్ కన్నా కొంచెం తక్కువ ఉన్నా కూడా అంతే ఉండిద్ది అనమాట. ఇలాంటి లైన్స్ చాలానే ఉంటాయి. సో ఒక లైన్లో వెళ్ళామంటే ఇంకొక లైన్లో తప్పిపోతాం అనమాట. సో ఇంకా ఇవైతే షాప్స్ ఎంత రష్గా ఉంటాయో ఇంకా రోడ్డు మీద అమ్మేవి కూడా అంతే రష్గా ఉంటాయి. సో ఇంకా ఇక్కడ అందరూ లోపల కన్నా బయట ఎక్కువ తీసుకుంటారు. సో ఆ బయట తీసుకోవడానికి మాత్రమే ఇక్కడ వస్తారనమాట ఎక్కువగా జనాలు. సో ఇంకేంటంటే చాలామంది షాప్స్లో ఉన్నవే బయట కూడా అట్లా బండ్లు పెట్టేసి అమ్మేస్తారనమాట. ఇంకా కాస్ట్ డిఫరెన్స్ వచ్చేసి షాప్ రెంట్ లైక్ వాళ్ళ శాలరీస్ కలిపి రేట్ వేస్తాడు. బయట షాప్ లైన్ వాడు ఏంటంటే డైరెక్ట్గా అమ్ముకుంటారు, అంతే డిఫరెన్స్ అని మా హస్బెండ్ చెప్తారు. బట్ మేమైతే ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఇంక ఇక్కడైతే చూసారు కదా వీళ్ళకి ఎలా వస్తాయి ఏంటి అంటే నాకు ఆ విషయం తెలుసు, బట్ అది చెప్పవచ్చో బయటికి చెప్పకూడదు అనేది తెలీదు. సో ఇవి ఎలా అమ్ముతారు, వీళ్ళ బయట షాప్ లేకుండా ఇవన్నీ ఎక్కడ తీసుకొస్తారు అనేది. సో ఇంకా
చూసారు కదా రోడ్డు మీద పరదాలు వేసేసి వర్షం వస్తే మాత్రం ఇలాంటి వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో తర్వాత అక్కడ నుంచి అయితే మేము వస్తున్న వేళ ఓనం అయితే స్టార్ట్ అవుతుంది కదా. సో ఓనం హాలిడేస్ కూడా పిల్లలకి ఇస్తారు. ఇక్కడ మాకైతే ఎగ్జిబిషన్ పెట్టారు. మేము ఒక లాస్ట్ ఇయర్ అయితే వెళ్ళాము. 100 రూపీస్ టికెట్, లోపల ఫిష్ అక్వేరియంస్ అన్నీ ఉంటాయి. సో తర్వాత వచ్చేసి లోపల అంతా ఎగ్జిబిషన్స్కి సపరేట్ అమౌంట్ పెట్టేసి ఆడిపించడమే. టమాటా పాలు కొట్టేద్దాం అనుకుంటాను. ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళలేదు. అన్ని బ్యాగులు పెట్టేసుకొని ఇంకా పువ్వులు అయితే తీసుకుందాము దేవుడి పూజకి అని చెప్పి పువ్వులను అయితే ప్యాక్ చేయించేసాను. ఇంకా నాకు కావాల్సిన పువ్వులు మల్లెపూలు లేవన్నమాట. ఇంకా తర్వాత ఫుల్గా ఆకలేస్తుందని చెప్పి పక్కనే ఉన్న పానీపూరి బండిని అస్సలు మిస్ అవ్వకుండా ఇంకా పానీపూరి తింటా అని చెప్పి చాట్ వేయించుకున్నాను అనమాట. సో ఇంకా చాట్ తినేసి పొట్ట ఫుల్ అయిపోయింది కదా, ఇంటికి వెళ్ళి ఫుడ్ కుక్ చేయాలన్నమాట వాళ్ళ కోసం. ఇంకా నా వీడియోస్ అయితే మంచి వీడియోస్ షూట్ చేయడం అండ్ ఎడిట్ చేయడం నేర్చుకుంటా ఓపిక మీద. సో నాకైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.